ఎమోషన్ కూడా బాగా కనెక్ట్ అయ్యింది. అండ్ ఆడియన్స్ మీరు చూసారు కదా, చాలా బాగా వెరీ హ్యాపీ. అంటే ఆ మన కిరణ్ అబ్బవరం గాని ఇంత బాగా చూపించారు. అంటే మేము ఇంత ముందు మూవీస్ లో కూడా అంత బాగా చూడలేదు. నాకైతే యాక్టింగ్ పరంగా చాలా బెస్ట్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది అలా తీసేటప్పుడు? ఎవ్రీడే ఎంజాయ్ చేస్తున్నాం. ఈ రోజు ఆడియన్స్ కూడా థియేటర్ లో అదే ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఏదైతే ఎనర్జీ ఎన్హాన్స్ చేద్దాం ఎన్హాన్స్ చేస్తాం. ఓకే మీరు ఏదైతే ఐడియా మైండ్ లో అనుకున్నారో ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు కూడా అంతే అదే ఆ లెవెల్ అని వచ్చిందా? ఆ లెవెల్ జనాలు కూడా ఆ లెవెల్ రెస్పాన్స్ అవుతారు. రెస్పాన్స్ అవుతుంది. ఏదైతే మేము కొన్ని ఎపిసోడ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నాము, ఆ ఎపిసోడ్స్ అన్ని వర్కౌట్ అయినాయి. ఏ ఎపిసోడ్స్ కి ఎక్కువ జనాలు విజిల్ చేస్తున్నారు? సెకండ్ హాఫ్ మొత్తం అండి. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ అవ్వచ్చు, ఎగ్జామినేషన్ సీక్వెన్స్ అవ్వచ్చు, ఓనం సాంగ్ తర్వాత బయట ఇంటర్వెల్ బ్లాక్ అవ్వచ్చు, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసాం. అంటే అసలు అంటే కిరణ్ గారినే ఈ మూవీకి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అదే నా ఇంకా పొటెన్షియాలిటీ ఉంది. ఓకే నాకు ఈ రోల్ ఆయన చేస్తే బాగుంటుంది అనిపించింది. ఓకే లక్కీగా ఆయన అపాయింట్మెంట్ కచ్చప్. ఓకే కా తర్వాత ఈ సినిమా అంత పెద్ద హిట్ అని చెప్పంటున్నారు. సినిమా 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళబోతుందా లేదా? అది తెలియదండి, ఇంకా చూడాలి. డెఫినెట్లీ అయితే రెస్పాన్స్ థియేటర్ అలానే ఉంది. నంబర్స్ చూడాలి. ఓకే నరేష్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఆయన గురించి అన్న నరేష్ గారు ఇంకా ఆయన చాలా హిట్ ఎపిసోడ్, ఫామస్ ఎపిసోడ్ లో ఫుల్ ఆఫ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నరేష్ గారు. మీకు ఆ క్యారెక్టర్ నరేష్ గారిని ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది సార్? కొంచెం ఆయన రియల్ లైఫ్ దగ్గర ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ ఆయన అయితే జనాలు ఇంకా గట్టిగా ఓన్ చేసుకుంటారు. ఈ ట్రావెల్ లో మీరు కిరణ్ గారితో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఈ రోజు కూర్చొని పక్కన కూర్చొని సినిమా అంతేనా? సూపర్, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.